ప్రైజ్ లార్డ్. మీ అందరికి వందనాలు. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 5వ అధ్యాయంలో భక్తుడైన దావీదు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, నా మాటల చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థిస్తున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినపడును. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దావీదు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడంటే వేకువజాములో ప్రార్థన చేస్తున్నాడు. 63వ కీర్తనలో కూడా ఏమని రాయబడుతుందంటే, భక్తుడైన దావీదు రాసిన మాటలు, దేవా నా దేవుడు నీవే, వేకువని నిన్ను వెతికద నీ బలము నీ ప్రభావం చూడవలనని. వేకువజాములో ప్రార్థన చేసినప్పుడు దేవుని బలమును నీవు పొందుకుంటావు. చాలామంది బాగా తెల్లారిపోయి పొద్దెక్కిన తర్వాత లెగుస్తాడు. దావీదు ఎప్పుడు వెతుకుతున్నాడు? ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయం నా ప్రార్థన సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందును. నీవు దుష్టత్వము చూసి ఆనందించే దేవుడు కాదు, చెడుతనముకు నీ యొద్ద చోట్లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు అని చెప్తూ, పాపము చేయవారందరు నీకు అసహ్యులు, అబద్ధము ఆడువారిని నీవు నశింపజేయదు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకి అసహ్యులు. కపటం అంటే హృదయంలో ఒకటి ఉంటుంది, పైకి మంచిగా మాట్లాడతారు, వాళ్ళు హృదయంలో ఉండేది వేరే. తరువాత 7వ వచనంలో దావీదు అంటున్నాడు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను. హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడు? నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము తట్టు చూసి నమస్కరించేదను. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఆలయం తట్టు చూడంగానే నమస్కరించేవాడంట. ఈరోజు విశ్వాసి కనపడితేనే ప్రైజ్ లార్డ్ చెప్పుకోవట్లా. దైవజనులు కనపడితేనే కొంతమంది అయితే ప్రైజ్ లార్డ్ చెప్పట్లా. ఇలా అంటున్నారు, 2 చేతులు నమస్కరించి ప్రైజ్ లార్డ్ చెప్పడం కాదు, ఇలా అంటున్నారు కొంతమంది. అయితే ఇలా అంటున్నారు, ఎవరితో? సేవకులతో, విశ్వాసులతో. ఇలా అంటే ఏంది అర్థం? వందనాలు, హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తాం ప్రభువా, ఈ విశ్వాసిని లేదంటే ఈ పాస్టర్ గారిని నాకు ఇలా ఎదురయ్యారు ప్రభువా, నీకే స్తోత్రం అయ్యా అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తూ మరి హృదయపూర్వకంగా వందనాలు చెప్పటం. అలా లేకుండా ఇలా ఒకటి చేయి చూపించడం, లేదా ఇలా అంటాం, ఇలా చేస్తున్నారు. దానికంటే కూడా 2 చేతులు జోడించి ప్రైజ్ లార్డ్ చెప్పటం, వందనాలు చెప్పటం చాలా దేవునికి మహిమకరంగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. అలాగనే దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. అంటే దేవుని యందు ఏముండాలి? ప్రతి ఒక్క వ్యక్తికి భయము, భక్తి ఉండాలి. ప్రైజ్ లార్డ్. అలాగనే ఇంకా అంటున్నాడు, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపించుము, నీ మార్గము నాకు స్పష్టంగా కనపరచుము అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే కొంతమంది నోటంట యథార్థత లేదంట, అన్ని అబద్ధాలే. పేరుకు విశ్వాసులు అంటారు, కొంతమంది నోరు తెరిస్తే అబద్ధాలు. చూడండి, ఒక ఆయన అంటున్నాడు, ఉదయం అయితే అబద్ధం ఆడకుండా ఎలా ఉంటామండి? అబద్ధం ఆడుతూ ఉంటున్నాడు. అంటే అబద్ధం ఆడకుండా ఉండాలని ఆశ కలిగి, ప్రభువా నేను అబద్ధం ఆడకుండా ఉండాలి, జ్ఞానంతో మాట్లాడాలి, వివేకంతో మాట్లాడాలి అని కోరుకోకుండా పొద్దున్న లేతే వ్యాపారం అంతా అబద్ధం ఆడకుండా ఎట్టుంటాం? ఇలా అనుకునేవాళ్ళు ఏదో ఒక అబద్ధం ఆడుతూనే ఉంటారు. అయితే ఇంకా వారి అంతరంగం ఎలాగుందంట? తెరిచిన సమాధిలాగుందంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి
అంతరంగం నాశనమైన గుంటలాగా ఉంది, వారి కంఠము తెరిచిన సమాధిలాగా ఉందంట. అంటే ఆ తెరచిన సమాధిలో ఒక చనిపోయిన వ్యక్తిని పెడితే లెగుస్తాడా? వాళ్ళ నోట్లో పడితే వాళ్ళు ఆ మాటల చేత చచ్చిపోవటమే. ఇంక వాళ్ళు అంటే ఇక జీవం కలిగిన మాటలు వాళ్ళకు రావు. వాళ్ళ మాటలు వాళ్ళ నోట్లో పడితే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆ మాటలు విన్నప్పుడు ఆత్మీయంగా చచ్చిపోతాడు. ఆ గుంట్లో పెట్టిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు పైకి వస్తారా? రారు కదా. ఇక వీళ్ళు కూడా ఆత్మీయతలో పైకి రాలేరు. అలనాడు ఆదాము అవ్వ కూడా దేవుడు ఆదాము అవ్వని ఏదైనా తోటలో ఉంచినప్పుడు కూడా వాళ్ళు కూడా సాతాను మాటలు విన్నప్పుడు ఏమైపోయారు? దిగజారిపోయారు. దేవుడు వచ్చినప్పుడు చెట్టు చాటును దాక్కుంటున్నారు. దేవుడు పిలిస్తే దాక్కుంటున్నారు. దేవుని వాక్యం, దేవుని మాట విన్నప్పుడు దాక్కుంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఒక విశ్వాస విషయంలో భక్తి ఎందుకు లేకుండా పోతుందంటే సాతాను మాట. ఇక్కడ వీళ్ళ కంఠము తెరిచిన సమాధికి మళ్ళీ ఉంది. ఇంకా వారు నాలుకతో ఇచ్చికమలాడతారంట. ఎలా ఆడతారు? కొంతమంది నాలుకతో ఇచ్చికమలాడతారంట. అలానే దేవా వారి మీద తిరగబడి ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇచ్చికమలాడటమే కదా, నాలుకతో దేవుడి మీద తిరుగుబాటు చేస్తారంట. తిరుగుబాటు చేయటం అంటే సోది చెప్పుటి అన్న పాపంతో సమానం. కొంతమంది మనుషుల మీద కాదు, దేవుని మీదే తిరుగుబాటు చేస్తారంట. దేవా వారిని అపరాధులుగా తీర్చుము, వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక. నిన్ను ఆశ్రయించిన వారందరూ ఏమవుతారు? సంతోషించెదరు. నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వారికి ఆనందము, సంతోషము ఉంటుంది. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పుతావు. కావు నీ నామను ప్రేమించే వారందరూ నిన్ను గూర్చి ఆలోచించుదురు. ఎప్పుడైతే ప్రభువుని, దేవుణ్ణి వేకువజాములు ఎతుకుతావో, అసలు నేను ఒక మాట చెప్పనా, నువ్వు వేకువజాములు ఎప్పుడైతే దేవుణ్ణి వెతకటం ప్రారంభిస్తావో, తెల్లవారుజాము 3ంటికి లేచి, 5ంటికి లేచి, 4ంటికి లేచి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి వెతుకుతావో, దేవుని బలాన్ని వెతుకుతావో, ఆ రోజంతా కూడా నీకు అనుకూలంగా జరిగిద్ది. కొన్ని సమయాలప్పుడు కొంతమంది అనుకూలత ఎక్కడ ఉంటుందా, ఎప్పుడు దేవుడు నాకు అనుకూలంగా జరిగిస్తాడని చెప్పేసి పరిస్థితుల వైపు చూస్తారు, మనుషుల వైపు చూస్తారు. ఎప్పుడైతే తెల్లవారుజాము నువ్వు ప్రార్థన చేస్తావో నీకు అనుకూలంగా ఆ రోజంతా జరుగుతూ ఉంటుంది. సమాధానకరంగా ఉంటుంది, హృదయం అంతా ప్రశాంతంగా ఉంటుంది. మొదటి గంట దేవుడికి ఇచ్చినప్పుడు అసలు నీకు ఆ రోజంతా కూడా నీకు అనుకూలంగా జరుగుతుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా దేవుడు అంట వారిని నిత్యము కూడా ఆనంద ధ్వని చేసేటట్టుగా దేవుడు చేస్తాడు. అలాగనే నీతిమంతుల్ని అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని ఆశీర్వదిస్తాడు అంటున్నాడు భక్తుడైన దావీదు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తాడు నిన్ను. ఆ దేవుని ఆశీర్వాదం పొందుకోవాలన్నా వేకువజాములో లేచి దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. అలాగనే కేడుముతో కప్పినట్టుగా దేవుడు దయతో కప్పుతాడంట. హల్లెలూయా. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కూడా దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాడు ఆయన. ఇప్పుడు దేవుడు తన దయతో కప్పాలంటే నువ్వు దేవుణ్ణి వెతికే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు దేవుణ్ణి వెతుకు వారందరూ హృదయమందు సంతోషిస్తారని, నువ్వు దేవుణ్ణి వెతకటం ప్రారంభించిన తర్వాత నీకు గొప్ప సంతోషం అనేది కలుగుతుంది అన్నమాట. హల్లెలూయా. అలాగనే ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తారో అప్పుడు దేవుణ్ణి బట్టి నువ్వు సంతోషించగలుగుతావు, దేవుణ్ణి బట్టి ఆనందం కలిగిద్ది. చూడండి, కొంతమంది దేవుని మందిరంలోకి వెళ్ళినా కూడా ఆ మందిరంలో ఎక్కువ సమయం ఉండలేరు, ఎక్కువ సమయం గడపలేరు. కొంతమంది ఇంకా ఏం చేస్తారు తెలుసా, మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ఉండకుండా బయట తిరుగుతుంటారు. ప్రార్థన చేసేటప్పుడు బయట తిరుగుతుంటారు, పాటలు పాడేటప్పుడు బయట తిరుగుతారు. మనం ఇప్పుడు కాదులే వాక్యం చెప్పేటప్పుడు వెళ్దాం, లేదా లాస్ట్లో ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు లోపలికి వెళ్దామని చెప్పేసి బయట 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 తిరుగుతూ ఉంటారు. అది ఆశీర్వాదకరమైన విషయం అయితే కాదండి.
ఎందుకంటే మీరు అలాగ బయట తిరగటం వల్ల ఏమైందంటే ఈ ప్రార్థనలో ఉండి హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటూ ఏదైనా బలహీనతలు కలిగి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు అవన్నీ కూడా వదిలిపోతూ ఉంటాయి అన్నమాట బయటికి. నువ్వు బయట తిరుగుతుంటే అవన్నీ నీకు పడతాయి. అందుకని బయట తిరగకూడదు. ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలి. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు తెరిచి చూస్తారు. ఇంకా కొంతమంది ఆరాధన చేస్తున్నప్పుడు అందరు కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. ఎవరు ఎలా ఆరాధిస్తున్నారు, ఎవరు ఎలా చప్పట్లు కొడుతున్నారు. లేదా ఆ సమయం అప్పుడే ఏం చేస్తారు తెలుసా, ఆ ఫోన్ ఎత్తుకుని బయటికి వెళ్ళిపోతారు. ఇవన్నీ మంచి లక్షణాలు అయితే కాదు. దేవుని బిడ్డలుగా దేవుని యందు భయభక్తులు కలిగి వేకువజాములో దేవుణ్ణి వెతికిన వారుగా నీవు ఉండి నీకు క్రమం ఉండాలి. ఏంటంటే మందిరానికి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకొని వెళ్ళాలి. కొంతమంది సెల్ ఫోన్లో బైబిల్ ఉందని చెప్పేసి బైబిల్ తీసుకెళ్ళట్లా. అదైతే కనపడదుగా సెల్ ఫోన్ తీసుకెళ్ళి సెల్ ఫోన్లో చూసుకుంటారు. అట్లా కాదు, నువ్వు బైబిల్ పట్టుకోవాలి నీ చేతితో. బైబిలు వాక్యం అంటే ఖడ్గం. నువ్వు ఖడ్గాన్ని ఆ బైబిల్ను పట్టుకొని వెళ్ళాలన్నమాట మందిరానికి. ప్రజలు చూసిన సిగ్గుపడేంత ఏముంది, బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళటం. నువ్వు ఒక ప్రత్యేకంగా వ్యక్తి కనపడతావు తెలుసా. నువ్వు బైబిల్ ఎప్పుడైతే చేతిలో పట్టుకొని మందిరానికి వెళ్తుంటావో ఒక తెలియని ప్రత్యేకత నీలోకి వచ్చింది. ఎందుకు, బైబిల్ అంటే దేవుడే, దేవుని వాక్యమే. ఆ వాక్యాన్ని మోసుకుంటూ వెళ్తున్నావు కాబట్టి నీలో ఒక ప్రత్యేకత వస్తుంది. అలాగనే మందిరంలోకి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా మోకరించి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయటం కూడా అది ఒక క్రమమైన భక్తికి సూచన అనమాట. అలాగనే ఆ 2 చేతులు ఎత్తడం వల్ల నిన్ను తగ్గించుకున్న వ్యక్తిగా, దేవుణ్ణి ఘనపరిచిన వ్యక్తిగా ఉంటావు. ఆ తర్వాత అందరూ చక్కగా ఇప్పుడు ఏదైనా ప్రార్థన అవకాశం ఇచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ప్రార్థన చేయండి అని మీరు చేయండి అంటారు, ఆమె చేసిద్ది అంటారు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను నీకు ప్రార్థన అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు వాళ్ళ గురించి అంతసేపు వేస్ట్ చేయకూడదు. సమయం నీకు దేవుడు ఇచ్చాడు అవకాశం, నేను వాడుకుంటాడు ఆ సమయం. ఇప్పుడు నువ్వు నోరు తెరు, దేవుడు దాన్ని మాటలతో నింపుతాడు. కొంతమంది